డేటా. డేటాని మనం ఎలా చదువుతాం అనే దాన్ని బట్టి మన టైమ్ అండ్ ఎఫర్ట్ డిపెండ్ అవుతుంది. దీనివల్లే మనకొక సబ్జెక్ట్ కష్టమా, ఇష్టమా, నష్టమా, కష్టమా ఇట్లాంటివేవో ఉంటాయి కదా! మీ అడ్జెక్టివ్స్ ఏవో. సో, అలాంటివన్నీ డిపెండ్ అవుతాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఈ డేటాని కొద్దిగా మ్యానిపులేట్ చేసి అదే డేటాని పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, వర్డ్ ఫర్ వర్డ్ చదివితే ఎలా ఉంటుందనేసి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇందులో ఎర్రర్ డిటెక్షన్ ఏదైనా ఉందంటే చెప్పాలి మీరు. రైట్. ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. ఈ పింక్ డబ్బా, పింక్ బాక్స్‌లో ఉన్న కాన్సెప్ట్ మీరొకసారి వీడియోని పాజ్ చేసి చదవండి యాస్ ఐ డిస్కస్డ్. రైట్. మీకెంత గుర్తుందో ఒకసారి చూడండి. నెక్స్ట్ త్రూ యూజింగ్ అ మైండ్ మ్యాప్ ఐయామ్ గోయింగ్ టు డిస్కస్ దిస్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ సీ ద మైండ్ మ్యాప్ ఓన్లీ ఆఫ్టర్ రీడింగ్ ఇట్. ఇట్ ఈస్ అ సజెషన్. మంచిదే అది. నౌ యూ సీ దిస్. సీ రైట్. ఇది ఏందిది స్పెల్లింగ్ తప్పయిందా? వాకతాస్ గురించి. రైట్. ఇక్కడ వాకతాస్. ఐ థింక్ యూ కెన్ సీ దిస్. యెస్. వాకతాస్. నైస్. ఈ వాకతాస్ అనే వాళ్ళ పీరియడ్ ఎప్పుడు అంటే 300-500 సీఈ ఆర్ ఏడీ అని ఇక్కడ ఇచ్చారు. రైట్. 3rd సెంచరీ టు 5th సెంచరీ ఏడీ అని ఇచ్చారు. ఇట్ ఈస్ సీఈ నౌ. వీళ్ళు డెక్కన్ అండ్ సెంట్రల్ ఇండియాలో ఉన్నారు. వీళ్ళ టైమ్ లైన్ ఏంటి అనంటే రైట్. ఇది ఒకసారి ఇలా ఓకేనా? యాప్. వీళ్ళ టైమ్ లైన్ ఏంటి అనంటే వీళ్ళు శాతవాహనాస్ పోయిన తర్వాత అండ్ చాళుక్యాస్ రాకముందు ఉన్నారనమాట. ఫాల్ ఆఫ్ ద శాతవాహనాస్ ఆఫ్టర్ దట్ అండ్ బిఫోర్ ద రైజ్ ఆఫ్ చాళుక్యాస్ వాతకాస్ సారీ వీఏకేఏటీఏ వాకతాస్ అనేవాళ్ళు ఉన్నారనమాట. రైట్. కరెక్ట్ దిస్. నెక్స్ట్ డైనాస్టీ ఫ్లో. డైనాస్టీ ఫ్లో అనేది ఎట్లుందనేది మనకు తెలియాలి. సేమ్ ఇక్కడ ఏదైతే ఇచ్చాడో కంప్లీట్ మొత్తం పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ డైనాస్టీ ఫ్లో అనేది మనకు తెలియాలి. రైట్. ఈ డైనాస్టీ ఫ్లో తెలియాలి అనంటే వెయిట్ ఎ మినిట్. ఐ షల్ వాట్ ఈస్ దిస్? అడ్జస్ట్ దిస్. కొత్త కదా కొద్దిగా చూస్తున్నా. రైట్. ఈ డైనాస్టీ ఫ్లోలో ఫస్ట్ ఫౌండర్ గురించి తెలియాలి. రైట్. ఈ వాకతాస్ వాళ్ళు ఫౌండర్ ఎవరు అనంటే వింధ్యాశక్తి. ఫ్రమ్ 255-275 సీఈ. ఇతను ఫౌండర్ ఈజ్ వింధ్యాశక్తి. కానీ రియల్ ఫౌండర్ ఎవరంటే ప్రవరసేన 1. ప్రవరసేన 1. హీ వాట్ ఇస్ దిస్? రూల్డ్ ఫర్ 50 ఇయర్స్ ఆర్ 60 ఇయర్స్. 25 + 35 60 ఇయర్స్. ప్రవరసేన 1 రూల్డ్ ఫర్ 60 ఇయర్స్. అండ్ ఇతను ఈ మొత్తం ఏదైతే వాకతాస్ ఉందో దాన్ని ఎంపైర్‌ని మొత్తం స్టెబిలైజ్ చేస్తాడు. అండ్ ఆల్సో పర్ఫార్మ్డ్ 4 అశ్వమేధ యాగాస్. సో, ఫౌండర్ వింధ్యాశక్తి. రియల్ ఫౌండర్ ఇస్ ప్రవరసేన 1. హూ ఈస్ దిస్ ప్రవరసేన 1? హీ ఈస్ ద సన్ ఆఫ్ వింధ్యాశక్తి. సో, వింధ్యాశక్తి యొక్క కొడుకు ప్రవరసేన 1. తర్వాత ఏమైపోతుంది అంటే ఈ ప్రవరసేన 1 60 ఏళ్ళు ఎంపైర్‌ని రూల్ చేసిన తర్వాత చనిపోతాడు. చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎఫెక్టివ్ రూలర్ లేనందువల్ల ఎంపైర్ గాట్ డివైడెడ్ ఆఫ్టర్ దిస్ PS1. నాట్ పొన్నియిన్ సెల్వన్ 1. ఇట్ ఈస్ ప్రవరసేన 1. రైట్. ఈ ప్రవరసేన 1 తర్వాత డివైడ్ అయిపోతుంది. తర్వాత రుద్రసేన 1 అనే అతను వస్తాడు. హీ టేక్స్ ద చార్జ్ ఆఫ్ ద రీన్స్ ఆఫ్ నార్దర్న్ బ్రాంచ్. నార్దర్న్ బ్రాంచ్‌లో ఉండే ఇంపార్టెంట్ టెరిటరీస్‌కి రుద్రసేన 1 హీ టేక్స్ చార్జ్. కానీ ఈ రుద్రసేన 1 యొక్క కాంటెంపరరీ సముద్రగుప్త. అంటే సముద్రగుప్త పీరియడ్‌లోనే రుద్రసేన కూడా ఉంటారనమాట. నెక్స్ట్ ఈ రుద్రసేన 1 తర్వాత పృథ్వీసేన్ 1 అనే అతను వస్తాడు. హీ వాజ్ అ కాంటెంపరరీ ఆఫ్ చంద్రగుప్త 2. చంద్రగుప్త 2 ఉన్నప్పుడు పృథ్వీసేన్ 1 ఉన్నారు. ఈ చంద్రగుప్త 2 అనే అతను గెట్స్ ఇంప్రెస్డ్ విత్ పృథ్వీసేన 1 అండ్ 2. సారీ పృథ్వీసేన 1. అందుకేం చేస్తాడంటే ఈ పృథ్వీసేన 1 యొక్క కొడుకు ఈజ్ రుద్రసేన 2. బాగా గుర్తుపెట్టుకోండి. వింధ్యాశక్తి యొక్క కొడుకు ప్రవరసేన 1. ఇక్కడ పృథ్వీసేన్ యొక్క 1 యొక్క కొడుకు రుద్రసేన్ 2. 1-2. ఇక్కడ 0-1, ఇక్కడ 1-2 లోనే కొడుకులొస్తారు. రైట్. ఇప్పుడేమైపోతుంది పృథ్వీసేన్ 1 యొక్క కొడుకు రుద్రసేన 2. ఈ రుద్రసేన 2కి చంద్రగుప్త 2 అనే అతను రైట్. ఈ చంద్రగుప్త 2 యొక్క కూతురినిచ్చి పెళ్లి చేసేస్తాడు. ఎవరికి? రుద్రసేన 2కి. ఆ కూతురు పేరు ప్రభావతి గుప్తా. C2 గెట్స్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ప్రభావతి గుప్తా టు R2. రైట్. C2 అంటే చంద్రగుప్త 2. మ్యారీడ్ హిస్ డాటర్ ప్రభావతి గుప్తా టు R2. రైట్. ఇప్పుడు రుద్రసేన 2 అండ్ ప్రభావతి ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. రైట్. ఈ వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు పుడతారు. మైనర్ సన్స్. రైట్. కానీ ఈ రుద్రసేన 2 ఎంత మంచోడైనా కూడా ఈ రూల్డ్ ఓన్లీ ఫర్ 5 ఇయర్స్. తర్వాత చనిపోతాడు. రైట్. రుద్రసేన 2 చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ 2 మైనర్ సన్స్‌లో ఎవరో ఒకరు దివాకర్ సేన ఆర్ దామోదర్ సేన. వాళ్ళిద్దరి పేర్లు దివాకర్ సేన ఆర్ దామోదర్ సేన ఆర్ 2 ఆర్ ద సన్స్ ఆఫ్ రుద్రసేన 2 అండ్ ప్రభావతి గుప్తా. వీళ్ళిద్దరూ మైనర్ అవ్వడం వల్ల ఈ ప్రభావతి గుప్తా వాళ్ళు మాత్రమే రూల్ చేస్తారనమాట. ఎన్ని రోజులు? అంటిల్ అండ్ అన్లెస్ హి అటైన్స్ ద ఎలిజిబిలిటీ. ఎవరు? దామోదర్ గుప్తా. రైట్. ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత దామోదర్ సేన అనే అతను ప్రవరసేన 2గా మారి పేరు మార్చుకొని హి స్టార్ట్స్ రూలింగ్ ద వాట్ ఇస్ దిస్ వాకత ఎంపైర్. కానీ ఈ ప్రవరసేన 2 ఆర్ దామోదర్ సేన అనే అతను హి కంపోజ్డ్ సేతుబద్ ఆర్ రావణాహో ఇన్ మరాఠీ స్క్రిప్ట్. దిస్ వాస్ ద accomplishment done by Damodar Sena or Pravarasena 2. This is the complete gist of what
ఈ మొత్తం డేటా అనేది. నౌ యూ టెల్ మీ ఈ డేటా గుర్తుపెట్టుకోవడం ఎలా ఉంది? ఈ డేటా గుర్తుపెట్టుకోవడం ఎలా ఉంది? దిస్ ఈజ్ వాట్ యువర్ ఎఫర్ట్ లైస్ ఇన్. మీ ఎఫర్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో మీ యొక్క వాట్ ఈస్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అగైన్. మైండ్ మ్యాప్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అవుతుంది. వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో అది తెల్లకుక్కుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ మైండ్ మ్యాప్ దట్ ఐ హాడ్ డన్. సో నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ డార్క్ బ్యాక్‌గ్రౌండ్స్‌కి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తా. యాస్ యూ ఆల్ నో థట్. సో నెక్స్ట్ మైండ్ మ్యాప్ ఏదైనా ఉంటే అది డార్క్ బ్యాక్‌గ్రౌండ్ షిఫ్ట్ చేస్తా. యెస్, ఐ కెన్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అ గుడ్ వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్. బై. గుడ్ డే. అండ్ అగైన్ ఈ పీడీఎఫ్ ఉంది కదండోయ్! ఇది కాస్త మన ఫ్రీ బ్యాచ్‌లో వాట్ ఈస్ దిస్ పీడీఎఫ్ సెక్షన్ ఉంటుంది. అక్కడ మీరు తీసుకోవచ్చు ఫ్రమ్ టుమారో మధ్యాహ్నం. రైట్. బై.